పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయన్ను డీజీపీ విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. విశాఖలో జగన్పై దాడి వ్యవహారంతో పాటు హైదరాబాద్లో ఇంటి నిర్మాణం విషయంలో ఠాకూర్ చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. అప్రజాస్వామికంగా చేస్తూ ఉన్నారు. తక్షణం ఆయన మీద మీరు చర్యలు తీసుకోండి. ఆయన కనుక ఈ ఎన్నికల సమయంలో కొనసాగేటట్లయితే ఎన్నికలు సజావుగా జరగవు. సామాన్యుడు తన ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోలేడు అని చెప్పి కోరటం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలని నేను లెటర్ రూపంలో ద్వివేది గారికి సమర్పించడం కూడా జరిగింది. హైకోర్టులో ఆయన మీద కేసులు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా మరి డీజీపీ గారు చేయటం ఎంతవరకు సబబు? పార్షియాలిటీ ఖచ్చితంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజున అసలు మొట్టమొదటిసారి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదన్నా జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అని పరిశీలించుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ ఆ పనిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వింటూ అసలు ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరుల సమావేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు, సానుభూతి కోసం చేశారని చెప్పినటువంటి డీజీపీ ఈ ఎన్నికల్లో కొనసాగితే స్వేచ్ఛగా సామాన్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోగలడా? 2, ఎవరైనా సరే చట్టానికి లోబడి మరి పనిచేయాలి. అలాంటిది జీహెచ్ఎంసీ హైదరాబాదులో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అయ్యా నువ్వు కనీసం పర్మిషన్లు కూడా తీసుకోకుండా 2-3 ఫ్లోర్లు నువ్వు వేసేస్తా ఉన్నావు, పర్మిషన్లు పెట్టుకో అని అన్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులని దగ్గరికి రానివ్వకుండా ఆంధ్ర రాష్ట్ర పోలీసులతోటి వాళ్ళని బెదిరించినట్లుగా సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు కోర్టులో. అంటే బెదిరిస్తా ఉన్నాడు. అధికారులనే బెదిరించినటువంటి డీజీపీ ఇక రేపు సామాన్యుడిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయనీయకుండా ఎందుకు చేయగలడండి, ఎందుకు చేస్తాడనేది ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నా. అంతేకాదు పార్కు స్థలాలను ఆక్రమించుకొని మరి ఆయన బతుకుతా ఉన్నాడు ఆ డీజీపీ. అలాంటి డీజీపీ కనుక ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరగవు. తక్షణం ఆయన్ని విధుల నుంచి తొలగించండి.